హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో మీకు ముందుగా తెలియాలంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్పై ఆల్ టైప్ చేయండి. ఇక నేను వెంటనే వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్వప్న ఇంట్లో ఉన్న వాళ్ళందరి ముందు అయితే నా చెల్లిని ఎవరో కామెంట్ చేశారంట. తను అప్పలమ్మలా ఉంటుందని చెప్పేసి అయితే ఎవరో కామెంట్ చేశారంట. వాళ్ళకి ఎంత ధైర్యం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న రాజు అయితే ఒక్కసారిగా కావ్య వైపు చూసి నవ్వుకుంటూ ఉంటాడు. కావ్య అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అవును, నా చెల్లిని అలా కామెంట్ చేయడానికి వాళ్ళకి ఎంత ధైర్యం, నా చెల్లిని అలా కామెంట్ చేస్తారా అని చెప్పేసి అయితే అందరి ముందు అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నేనేంటో చూపిస్తాను, రావే చెల్లి అని చెప్పేసి అయితే కావ్యని తీసుకొని స్వప్న రూమ్ లోకి వెళ్తూ ఉంటుంది. రాజ్ మాత్రం కావ్యని చూస్తూ అలా ఉండిపోతాడు. కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చెల్లి నువ్వురా, నేను నిన్ను ఎలా రెడీ చేస్తానో ఈ రోజు నుండి నువ్వే చూద్దు అని చెప్పేసి అయితే డ్రెస్సెస్ అన్ని తీసుకొని కావ్యని తీసుకొని రూమ్ లోకి అయితే వెళ్తూ ఉంటుంది. అలా తీసుకొని వెళ్తూ ఉండగా అయితే కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఇంతలో రాజు అయితే ఆఫీస్ లో ఉంటాడు. ఇంతలో అక్కడికి వచ్చి ఒక కారు వచ్చి అయితే ఆగుతూ ఉంటుంది. అది చూసిన రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎవరు ఈ కారులో వస్తున్నారని చెప్పేసి అయితే చూస్తూ ఉంటాడు. ఇంతలో కావ్య అయితే ఆ కార్ డోర్ ని తీసుకొని బయటకు వస్తూ ఉంటుంది. అది చూసిన రాజు అయితే షాక్ అయిపోతాడు. ఎవరి అమ్మాయి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో కావ్య ఆ డోర్ తీసి బయటికి రావటంతో అయితే అది చూసిన రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి కావ్య ఇలా రెడీ అయిందని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఉండిపోతాడు. అబ్బా, కావ్య ఎంత అందంగా ఉంది కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. అలా కావ్యని చూసిన రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి తనని అలా చూసుకుంటూ ఉండిపోతాడు. కావ్య అయితే అది తను రెడీ అయ్యి ఆఫీస్ లోకి వస్తూ ఉంటుంది. అది చూసిన